గుడ్ ఆఫ్టర్నూన్ లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఇక మీరు తీసి పెట్టుకునే పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గుడ్ బై చెప్పేసేయచ్చు. వాటి స్థానే ఇక ఫిక్స్డ్ దంతాలు వచ్చేసినాయండి. ఇక రోజు మీరు తీసి పెట్టుకోవడం, పొద్దున్నే లేవగానే మళ్ళీ పెట్టుకోవడం, రాత్రి పడుకునే ముందు తీసి మళ్ళీ వాటిని జాగ్రత్తగా ఒక పక్కన పెట్టి ఇలాంటి పని లేకుండా ఫిక్స్డ్ దంతాలు వచ్చేసినాయి వాటి స్థానంలోనే. ఇక ఈ ఫిక్స్డ్ దంతాలు ఏంటి, అవి ఎలా అమర్చుతారు, వాటి విధానం ఏంటనేది తెలుసుకోవడానికి మన స్టూడియోకి వచ్చారు డెంటల్ సర్జన్ అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుధీర్ చౌదరి గారు మనతో ఉన్నారు. హలో డాక్టర్ గారు. హలో అండి. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, మీరు చెప్తున్నారు ఈ ఫిక్స్డ్ దంతాలు వచ్చేసి తీసి పెట్టుకునే పళ్ళకి ఇక మనం గుడ్ బై చెప్పేయచ్చు, వాటి స్థానంలో ఫిక్స్డ్ దంతాలు వచ్చేసినాయి అంటారు. అంటే ఇవి ఎలా ఫిట్ చేస్తారో, అసలు ఫిక్స్డ్ దంతాలు అంటే ఏంటి చెప్తారు? అంటే మొత్తం పళ్ళు లేని వాళ్ళు ఇంతకుముందు డైలీ తీసి పెట్టుకునే డెంచర్స్ పెట్టుకునేవాళ్ళు మనం చాలామంది చూస్తూ ఉంటాం. మన తాతలు, అమ్మమ్మలు లేదా నాన్నమ్మలని చాలామందికి మొత్తం పళ్ళు కదిలి ఊడిపోతే, మొత్తం పళ్ళు ఊడిపోయినప్పుడు పైన కింద సెట్ పెట్టుకొని ఆ సెట్తో జీవనం గడుపుతూ ఉంటారు. సాధారణంగా వాళ్ళు తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నవ్వేటప్పుడు చాలా జాగ్రత్తగా, కాషియస్గా ఎక్కడ కదిలి పడిపోతాయో అన్న భయంతో నవ్వేది కూడా బలవంతంగా నవ్వుతూ ఉంటారు. ఆహారం అందరిలో కూర్చొని తినేవాళ్ళు తక్కువ శాతం. సరిగ్గా నవిలి ఆహారాన్ని మింగే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది వాళ్ళలో. ఈ డెంచర్స్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఎంత బాగా డెంచర్ చేసినప్పటికీ కొంతకాలం తర్వాత కింద ఉండే ఎముక అరుగుదల ఉంటుంది. కింద ఉండే ఎముక అరిగిపోతూ వెళ్తుంది. చేసినప్పటికంటే ఒక 3 సంవత్సరాల తర్వాత ఉండే ఎముకలో ఒక 50% ఎముక అరిగిపోతుంది. సో సెట్ ఆటోమేటిక్గా లూజ్ అవుతుంది. అది ఎక్కడ పడిపోతుంది అని భయంగా మాట్లాడేటప్పుడు కూడా పెదాలు బిగబట్టి మాట్లాడుతుంటారు, నవ్వేటప్పుడు కూడా పెదాలు బిగబట్టి మాట్లాడుతుంటారు. ఆ బాధలు వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. సో ఇలాంటివి ఎన్నో ఇబ్బందుల నుంచి ఇప్పుడు ఇంతకుముందు ఇంప్లాంట్స్ అంటే మేము 90% మందికి ఇంప్లాంట్స్ వేసేవాళ్ళం కాదు. ఎముక బాగా ఉంటే వాళ్ళకి ఇంప్లాంట్స్ వేసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ 99% ఇంప్లాంట్స్ వేస్తున్నాం. అంటే ఎముక తక్కువ ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇంప్లాంట్స్ పాసిబుల్. సో అందుకే చెప్తూ ఉంటాం, తీసి పెట్టుకునే డెంచర్స్కి గుడ్ బై చెప్పవచ్చు. ఇంకా సో అందరూ ఫిక్స్డ్ దంతాలు పొందవచ్చు. అది 50 సంవత్సరాల వయసు వాళ్ళైనా, 70 అయినా, 80 అయినా, ఇంకా అంతకంటే పెద్ద వయసు అయినా కానీ జనరల్ హెల్త్ కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా అన్ని పళ్ళు ఫిక్స్డ్ దంతాలు పొంది వాళ్ళ మనవాళ్ళ లాంటి గట్టి పళ్ళు పొందవచ్చు. ఒకటి మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, సత్యనారాయణ గారు. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్కారం సార్. చెప్పండి. అవును సార్, ఇప్పుడు మాది తాడమిడి కూడా అండి. చెప్పండి. అదే సార్, అదే మా మిస్టేక్స్ అండి. దంతాలో పళ్ళు పూర్తిగా బాగా తీస్తాను సార్. ఎంత వయసు అండి? వయసు 30 సంవత్సరాలు ఉండే సార్. అది మళ్ళీ కట్టించుకోవాలని అదే మనం తీయకుండా కట్టించుకునేలాగా చేద్దాం. తప్పకుండా చేసుకోవచ్చు అండి. మీలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం. 35 సంవత్సరాలకే పళ్ళు ఊడిపోయినప్పుడు వాళ్ళకి ఇంకొక 40-50 సంవత్సరాలు జీవితం ఉంటుంది. సో ఎంత బాగా తీసి పెట్టుకునే పళ్ళు పెట్టినా అవి 1 సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత కొద్దిగా లూజ్ అవుతుంది. దాని తర్వాత గ్రిప్ ఉండదు. క్రమేణా కింద ఉండే ఎముకను అరగదీస్తూ వెళ్తాయి. ఎస్పెషలీ 35 ఇయర్స్ వాళ్ళకి ఊడిపోయినప్పుడు అంటే ఆల్మోస్ట్ తీసినప్పుడు చాలా చేంజెస్ ఉంటాయి ముఖంలో కూడా. అంటే బుగ్గల లోపలికి వెళ్ళడం, మొహం మీద రింకిల్స్, ఇలాంటివి కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఆహారం తీసుకునేది కష్టం అవుతుంది. నవ్వేటప్పుడు, మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ తీసి పెట్టుకునే దంతాలతో ఉంటుంది. అయితే మీకు ఇవన్నీ ఇబ్బందులన్నీ మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. చిన్న వయసు కాబట్టి మీరు నోటీస్ చేసే ఉంటారు. అయితే ఈ ఇంప్లాంట్స్ అనేవి ఎముకలో పళ్ళు ఫిట్ చేసుకునే విధానాన్ని ఇంప్లాంట్స్ అంటారండి. అంటే పై దవడలో 10 ఇంప్లాంట్స్, కింద దవడలో సాధారణంగా 8 ఇంప్లాంట్స్ ఇచ్చి వాటి మీద పళ్ళు ఇస్తాం. ఇప్పుడు మీరు వాడే సెట్కి ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ పైన పళ్ళు ఉంటాయి. ఆ ప్లేట్ని పెట్టుకుంటారు. ఈ విధానంలో మీకు ప్లేట్ అనేది ఉండదు. మామూలుగా మీకు పళ్ళు ఎలా ఉంటాయో మీ ఆవిడకు కూడా అది అలాంటి పళ్ళే వస్తాయి. అయితే ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక 4 రోజుల సమయంలోనే పూర్తవుతుంది మొత్తం ప్రాసెస్. ఒక 2 రోజులకి చెకప్ ఉంటే సరిపోతుంది. మీరు హైదరాబాద్ వచ్చి ఒక 1 వీక్ ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటే మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళవచ్చు. ఒక 3 నెలల పాటు మెత్తటి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 3 మంత్స్ తర్వాత అన్ని రకాల ఆహారం తీసుకోవచ్చు. ఎంత గట్టివైనా తినవచ్చు. 3-4 మంత్స్ తర్వాత మామూలు మీరు ఎంత గట్టి ఆహారం తీసుకుంటారో అంతే గట్టి ఆహారం తీసుకోవచ్చు. అవి డైలీ తీసి పెట్టుకునేవి కాదు, లాగినా రావవి, పర్మనెంట్గా ఉంటాయి. వీటికి జీవితకాలం గ్యారంటీ ఉంటుంది. సాధారణంగా అనుకుంటూ ఉంటారు ఇంప్లాంట్స్ అంటే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా, ప్రాబ్లం వస్తే ఎవరు చూస్తారని. అండ్ మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్ మేము సజెస్ట్ చేసిన మంచి ఇంప్లాంట్స్ వేసుకుంటే తర్వాత చిన్న ఇన్స్ట్రక్షన్లు అంటే తిన్న ఆహారం విరుక్కుంటే దాన్ని క్లీన్ చేసుకోవడం, చిన్న బ్రష్ ఒకటి ఇస్తాం. తర్వాత భోజనం తర్వాత 2 నుంచి 3 నిమిషాలు పుక్లించి వేయడం, ఇలాంటి చిన్న ఇన్స్ట్రక్షన్ల కేర్ తీసుకుంటే మీ జీవితకాలం మీకు గ్యారంటీ ఇస్తాం.
ఓకే అండి, మరి కాలర్ ఉన్నారండి. మణికంఠ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే ఎస్, మాట్లాడండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి మణికంఠ గారు, చెప్పండి. సార్, ఇప్పుడు మా మదర్ కి సార్ ఈ మధ్య రీసెంట్ గా కొంచెం ఫీవర్ వస్తుంది సార్. ఏమండి? ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తున్నప్పుడు ఆమెకి పళ్ళు కొంచెం నొప్పి పెడుతున్నాయి అంటున్నారు సార్. ఆవిడ కూడా కొంచెం పళ్ళు కూడా కొంచెం అరిగిపోయాయి సార్. అంటే దానికి మన దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటుంది సార్? అంటే సాధారణంగా పళ్ళు అరిగిపోయి నొప్పి వచ్చినప్పుడు వాటికి రూట్ కెనాల్ చికిత్స చేసి క్యాప్ వేస్తారండి. అయితే ముందుగా ఒక ఎక్స్రే తీసుకుంటే కింద ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉందో చూస్తారు. ఫౌండేషన్ గట్టిగా ఉన్నట్లయితే వాటికి రూట్ కెనాల్ చేసి అరిగిపోయిన పళ్ళకి క్యాప్ వేస్తారు, లాగుతున్న పళ్ళకి. అంటే జ్వరానికిను ఈ పళ్ళకి సంబంధం ఏమిటండి? ఎందుకు? కొన్ని సందర్భాల్లో ఇన్ కేస్ రూట్ కెనాల్ ఎక్స్పోజ్ అయిపోయి రూట్ కెనాల్ వల్ల ఇన్ఫెక్షన్ ఏర్పడి నొప్పి వచ్చినప్పుడు దానివల్ల కొంత శరీరంలో కూడా కొంత డల్గా అయిపోవడం, ఫీవర్ రావడం, అలా చేంజెస్ ఉంటాయి. అయితే ఒకసారి మీరు రివ్యూ కరెక్ట్గా చేసుకుంటే కరెక్ట్ ఎగ్జామిన్ చేసి ఒక ఎక్స్రే తీసుకుని చెప్పేస్తారండి. ఓకే అండి, మరి కాలర్ ఉన్నారండి మీరు. ఎస్, నాగరాజారావు గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి నాగరాజారావు గారు. సార్, మా మిస్సెస్ కు ట్రైజామిన్ అని అప్పుడు మొత్తం పళ్ళు పీకి చేసాము. తర్వాత మామూలుగా పిడుగులు పళ్ళు పెట్టించాము, అవి లూజ్ అయినాయి. షీ గాట్ ఆపరేటెడ్, ఎంబీడీ ఆపరేషన్ అని బెంగళూరులో చేయించాం సార్. చేయించిన తర్వాత షీ ఈజ్ ఓకే. ఇప్పుడు మీరు చెప్పే పళ్ళు పెట్టించవచ్చు సార్? తప్పనిసరిగా చేసుకోవచ్చండి. మీరు న్యూరాలజియా ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయింది కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ టీత్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఎంత అవుతుందండి అప్రాక్సిమేట్గా? అంటే ఈ ఇంప్లాంట్స్ ఎన్ని అమర్చే దాన్ని బట్టి ఉంటుందండి. సాధారణంగా మంచి మొత్తం ఫిక్స్డ్ వయసు ఎంత అండి ఆమెది? ఆమెది 60 years అండి. 60 years అంటే ఇంకొక 25 ఏళ్ళు మన లైఫ్ కానీ ప్లాన్ చేసుకున్నట్లయితే జనరలీ ఒక 80 నుంచి 90 years వరకు జీవిస్తారనుకుంటే, ఒక 90 years వరకు. అలాంటి వాళ్ళకి పై దవడలో 8 ఇంప్లాంట్స్, కింద దవడలో 8 ఇంప్లాంట్స్ ఐడియల్ వాళ్ళకి. సో అంటే ఎముక సైజు ఉంటే నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఇంకొకటి 2 కూడా తగ్గవచ్చు, మంచి ఎముక ఉంటే. అంటే సాధారణంగా పైన 8 కింద 8 అనేది ఐడియల్. ఇంప్లాంట్స్ అనేవి రకరకాలు ఉన్నాయండి. ఒక మంచి క్వాలిటీ ఇంప్లాంట్ అయితే ఒక్కొక్క ఇంప్లాంట్ మీకు 20,000 అవుతుంది. అలాంటివి పైన 8 కింద 8 వస్తాయి. లేదు కొంత నెంబర్ ఎక్కువ, మాకు ఖర్చు ఎక్కువైనా పర్లేదు, ఇంకా లోడ్ ఎక్కువ తీసుకోవాలంటే పై దవడలో 10, కింద దవడలో 8 ఇంప్లాంట్స్ ఇస్తాం. సో లేదు కొంత ఎముక బాగుంటే నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ తగ్గి కూడా చేయవచ్చు. సో దానిపైన సెరమిక్ క్యాప్స్ ఇస్తామండి. అంటే ప్లేటు సెట్ రాదు. అంటే మీకు కొంతమంది వచ్చి 4 ఇంప్లాంట్స్ పైన 4 ఇంప్లాంట్స్ కింద వేసి డెంచర్ పెట్టి దానికి స్క్రూస్తో బిగిస్తారు. ఈ సిస్టమ్ అది కాదు. మీకు ఎలాంటి పళ్ళు ఉన్నాయో, మీ పిల్లలకి ఎలాంటి పళ్ళు ఉన్నాయో అలాంటి పళ్ళే వస్తాయి. మొత్తం ఇంప్లాంట్స్ అమర్చి వాటిపైన సెరమిక్ క్యాప్స్ ఇస్తారు. కింద ప్లేట్ అనేది ఉండదు ఇంకా. సో వాటిని మామూలు పళ్ళు వాడినట్టే వాడవచ్చు. మొదటి 3 నెలలు మెత్తటి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. 3 నెలల తర్వాత అన్ని రకాల గట్టి వస్తువులు తినవచ్చు. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారండి. హలో. హలో, మీ పేరండి? నా పేరు వెంకటరమణ సార్. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. వెంకటరమణ గారు. సార్. నమస్తే అండి వెంకటరమణ గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఈ రూట్ కెనాల్ అనేసి మొన్న చేయించుకోండి సార్ నేను. అది ఇంతకు ముందు చెకప్ చేసుకున్నాడు ఒక డాక్టర్ గారు చూపించాను సార్. ఆయన కొద్దిగా చెప్పిన టైంకి నేను హాజరవ్వలేకపోయినా. అది పన్నులో నుంచి కన్నం పెద్దదైపోయింది. అయిపోవడం వల్ల నేను అశ్రద్ధ జరిగింది కదా అనేసి నేను మళ్ళీ మరోసారి అదే డాక్టర్ కాడికి వెళ్ళాను సార్. వెళ్తే ఆయనేమో ఒక పన్ను తీసేయాలి అనేసి అని అన్నారు. పన్ను తీసేయాలంటే మళ్ళీ నాకు డౌట్ వచ్చి పన్ను తీసేయాలి ఇబ్బంది సార్ అంటే అయితే మరోసారి అన్ని చెకప్ చేస్తానంటే నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనేమో చూసి ఈ రూట్ కెనాల్ కోసం అని చెప్పేసి చెప్తే నేను ఒప్పుకున్నా. ఎంతనే చేస్తారు ఆయన 3 ట్రిప్పులు రమ్మంటే 3 ట్రిప్పులు క్లీన్ చేస్తారు. అయితే నాకు వచ్చిన డౌట్ అయితే ఆయన స్టీల్ ప్లేట్ వేస్తా ఉన్నారు, తర్వాత ఏమో ఈ పింగాల్ని ఇది వేస్తా ఉన్నారు కప్పు. అయితే నేను పింగాల్నికే బ్రిడ్జ్ అని అయిపోయింది సార్. అయితే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆయన పన్ను తీపించేద్దాం అన్నారు, తర్వాత ఈయన రూట్ కెనాల్ చేస్తామన్నారు. లోపల ఏమైనా సార్ ఇన్ఫెక్షన్ ఏదైనా చేరి మళ్ళీ తర్వాత ఇబ్బంది పెడతామని డౌట్ సార్. మంచి ప్రశ్న అడిగారండి. సాధారణంగా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రూట్ కెనాల్ పన్ను నొప్పి వచ్చిన తర్వాత 1 వీక్ లోపల చేసుకుంటే సక్సెస్ రేట్ 98% ఉంటుంది.
అదే లేట్ చేసి చేసుకుంటే ఆ పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. కొద్దిమందికి 70%, 80% ఉంటుంది. అంటే మీ కేసులో మీకు ఇంతకాలం ఉంటుంది అని గ్యారంటీ ఎవరో చెప్పలేరు. అంటే లేట్ చేసిన కేసెస్కి ఆ లోపల సాధారణంగా మీరు కొబ్బరికాయని తీసుకుంటే కొబ్బరికాయలో కొబ్బరి నీళ్ళు కొబ్బరి కింద ఎలా మారుతాయో అదేవిధంగా చీము అనేది గడ్డ కింద మారుతుంది. పన్ను నొప్పి వచ్చినప్పుడు చీము వల్ల నొప్పి వస్తుంది. ఆ చీము గడ్డ కింద మారితే ఆ గడ్డ అనేది తీయడం కష్టం. రూట్ కెనాల్లో కింద టిష్యూ ఏర్పడుతుంది, గ్రాన్యులేషన్ టిష్యూ అంటాం వాటిని. తర్వాత దాన్ని సిస్ట్ అంటాం, దాని సిస్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటి కేసెస్ మీకు ఎంతకాలం ఉంటే అంతకాలం, కొద్దిమందికి 2 ఏళ్ళు ఉంటుంది, కొద్దిమందికి 5 ఏళ్ళు ఉంటుంది, కొద్దిమందికి 10 ఏళ్ళు ఉంటుంది, కొద్దిమందికి 20 ఏళ్ళు కూడా ఉండొచ్చు. అయితే ఈసారి నొప్పి వచ్చినప్పుడు మళ్ళీ రీరూట్ కెనాల్ చేసుకోవడమో లేదా తీసుకొని ఇంప్లాంట్ వేసుకోవడం నిర్ణయించుకోండి. ఇప్పుడు అలా జరిగిపోయింది కాబట్టి దీన్ని క్యాప్ వేసుకోండి. సక్సెస్ అయ్యే పర్సెంట్ అనేది అది ఎంత ఉంటుంది అని మనం చెప్పలేం. సో 10 ఇయర్స్ ఉండొచ్చు, 1 ఇయర్ ఉండొచ్చు, లేదా 30 ఇయర్స్ మీ అది ఉండొచ్చు దాని డ్యూరేషన్ అనేది. ఓకే అండి, మరి కాలర్ ఉన్నారండి. లక్ష్మి గారు. హలో అండి. ఎస్, నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి అమ్మా. మా అబ్బాయికి 9 సంవత్సరాలు ఉంటాయి, పుప్పలు వస్తున్నాయి, అవి ఎట్లా పోతాయని. అవి మీరు ఫిల్లింగ్ అని చేసుకోవాల్సి ఉంటుందమ్మా. మీరు బ్రష్ చేయడం వల్ల లేదా మీరు క్లీన్ చేయడం వల్ల పోవవి. అవి ఫిల్లింగ్ చేసి దానికి సిమెంట్ అని ప్లేస్ చేస్తారు. సిమెంట్ అంటే మామూలు ఇల్లు కట్టే సిమెంట్ కాదు అది. అది ఎక్కువైంది, పీకేపిసిన అట్లా కొంచెం ఇట్లా మొత్తం పోయింది, రంధ్రం లెక్క అయింది. అంటే పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చేవి కొన్ని ఉంటాయమ్మా. పాల పళ్ళు అయితే మీరు ఆ పర్మనెంట్ పళ్ళు వచ్చే ముందు 6 నెలల ముందు తీసేస్తే పర్లేదు. అలా కాకుండా అవి 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత ఊడే పళ్ళు ముందు తీసేసామనుకోండి, కొన్ని 12 ఏళ్ళకి వస్తాయి. మీరు 9 ఏళ్ళప్పుడే పాల పళ్ళు తీసేస్తే వచ్చే పళ్ళు సరిగా రాక జిగ్జాగ్గా వస్తాయి. సాధ్యమైనంత వరకు డాక్టర్ సలహా మేరకే తీర్చండి అమ్మా. ఓకే అండి. సో ఇప్పుడు 9 సంవత్సరాలు కనుక ఏం కంగారు పడాల్సిన పని లేదు, ఊడిపోయి మళ్ళీ మంచి పళ్ళు వచ్చే అవకాశం ఉంది కనుక. వచ్చే పళ్ళు సపోజ్ ఏదైనా పర్మనెంట్ పన్ను వచ్చే ముందు 6 నెలల ముందు అయితే పాల పన్ను తీసుకోవచ్చు. సో అలా కాకుండా మనం 2 ఇయర్స్ ఇప్పుడు 12 ఇయర్స్ అప్పుడు వచ్చే పన్ను అనుకోండి, ముందే తీసేస్తే ఆ వచ్చే పన్ను సరిగా రాదు. 3 ఇయర్స్ గ్యాప్ ఉండేసరికి ఆ స్పేస్ క్లోజ్ అయిపోద్ది, వచ్చే పన్ను పక్కకు వచ్చేస్తాయి. సో అదేవిధంగా కొన్ని పర్మనెంట్ పళ్ళు కూడా ఉంటాయమ్మా. ఆ పర్మనెంట్ పళ్ళు పొరపాటున పుచ్చయి తీసేసుకుంటే చాలా రిస్క్, మళ్ళీ రావాయి. సో ఈ ఫేజ్ అనేది చిన్న వయసులో ఎంత జాగ్రత్త తీసుకుంటామో తర్వాత ఆ పళ్ళు అమరిక అనేది అంత బాగుంటుంది. సో 9 సంవత్సరాలకి పళ్ళు పుచ్చిపోవడానికి కారణం ఏంటంటారు అంత చిన్న ఏజ్లో? అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ చాక్లెట్స్ నైట్ టైం నిద్రలో పెట్టి పడుకోవడం, నిద్ర బాగపోతే నోట్లో చాక్లెట్ పెట్టడం, తర్వాత ఇంతకుముందు స్వీట్లు అనేవి ఎప్పుడో పండగలకో పబ్బాలకో ఒక రోజు ఎప్పుడో తినేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు రోజు స్వీట్ అనేది జీవన విధానంలో మార్గం అయిపోయింది. ఇప్పుడు ఒక చాక్లెట్ కూడా ఎన్ని చాక్లెట్లు తింటావు రోజు కంటే ఇప్పుడు ఒకసారి 5 వేలు చూపించి మళ్ళీ 5 వేలు చూపిస్తున్నారు పిల్లలు. అంటే ప్రతిదానికి చాక్లెట్స్, ఎనీ స్టిక్కీ ఫుడ్ అతుక్కునే పంటికి అతుక్కునే ఆహారం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా బ్రష్ చేయడం అవసరం. అలాగే ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా అవి సాధ్యమైనంత వరకు సాయంత్రం 6 తర్వాత తినకపోవడమే మంచిది. ఎస్, ఓకే అండి. లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.